నమస్కారం. ఎస్ఎన్ఎస్కి స్వాగతం. తిరుపతి జిల్లా తడ మండలంలో తాతల ఆస్తులు మనవాళ్ళకు చెందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ మనవాళ్ళు అర్జీలు సమర్పించడం జరిగింది. దీనిపై మీడియా సమావేశంలో వాళ్ళు వివరాలను వెల్లడించారు. బైక్ అటు లోపల పెడితే కట్టకడపు తడ మండలము కటవ గ్రామము పాత కటవ. మా తాతకి 5 మంది కొడుకులు. 5 మంది కొడుకులకి మేము ఒకరు మా నాయన, దాని మా తాత, మా తాత వాళ్ళ నాయన, మేము అందరమే 4వ తరం. ఇది 4వ తరం కాడి నుంచి మా అనుభవంలోనే 50 సెంట్లు మా అనుభవం వాళ్ళ అనుభవంలో వాళ్ళది ఉన్నది మా తాత వాళ్ళది. అది ఏంటంటే పులి పిచ్చయ్య కొడుకు నారయ్య కొడుకు పిచ్చయ్య అనే అతని మీద సాగున్నది. నారాయణ మీద పాట పోతే అతను వెంకటేష్ పిచ్చయ్య కుమారుడు వెంకటేష్ అనేవాడు. ఇది మా తాత మీదనే ఉన్నదని దాంట్లో వాళ్ళ అనుభవం ఏమి లేదు. మేము ఆకరించుకొని వాళ్ళ అనుభవంలో మా తాత వాళ్ళు ఎట పంచినారు అట వాములు దెబ్బలు బొంద తీర్చున్నాడు. ఒక్క తాత కొడుకు మాత్రము ఒక 20 సెంట్లు తీర్చుకొని పైరు పెడుతున్నాడు ఒక 20 సంవత్సరాల నుంచి. ఇది సారి జరిగింది. ఆర్డీఓ గారికి ఇచ్చినాము, పోతే కలెక్టర్ గారికి 2 సార్లు ఇచ్చున్నాము. ఇంతవరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున వచ్చి మాకు ఇంతవరకు ఎన్క్వైరీ చేయలేదు. మాకు చూసి దాన్ని ఇప్పుడైనా దాన్ని గ్రహించి ఎండిఓ గారు వీళ్ళు వచ్చి చూసి మాకు ఇప్పటికైనా మా అనుభవంలో ఎవరికి ఎంత ఉన్నదో అంతా ఇప్పించమని కోరుకుంటున్నాము.